హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు IDream. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను కరీంనగర్లో ఉన్న ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ మనతో పాటు గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జిగ్నా తమగోన్ గారు ఉన్నారు. మరి మేల్ ఇన్ఫర్టిలిటీకి అలాగే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ని, ట్రీట్మెంట్స్ గురించి మనకు తెలియచేయబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యూ డాక్టర్ జిగ్నా? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో జిగ్నా గారు, ముందుగా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే సామాన్యంగా ఆడవాళ్ళే అని అనుకుంటారు, కానీ ఈ మధ్య కాలంలో మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా పెరుగుతోంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ నాకు ఉంది అని ఎప్పుడు ఒక అబ్బాయి అనుకోవాలి, అండ్ ఎప్పుడు ఒక ఫర్టిలిటీ సెంటర్ని కానివ్వండి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి? ఓకే, మామూలుగా సహజంగా ఒక కపుల్ మ్యారేజ్ తర్వాత 1 year వరకు ఒకవేళ రెగ్యులర్గా ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఫర్ ఎనీ రీజన్ దే ఆర్ అన్ఏబుల్ టు కన్సీవ్ అనుకోండి. అప్పుడు యాజ్ ఎ కపుల్ ఇద్దరు, ద మేల్ అండ్ ఫీమేల్ షుడ్ విజిట్ అ గైనకాలజిస్ట్ ఆర్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో అప్పుడు వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఫీమేల్స్కి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ జరుగుతుంది, కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. సెకండ్ థింగ్, మగవాళ్ళకి ఏదైనా స్పర్మ్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉందా లేదా అని మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. సో మెయిన్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ, మనం 1 year వరకు ఒకవేళ రెగ్యులర్ సెక్షువల్ కాంటాక్ట్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలే అనుకోండి, ఆర్ ఈవెన్ ఎర్లియర్ ఇఫ్ వాళ్ళకి కలవడానికి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అనుకోండి, అప్పుడు దే హ్యావ్ టు మీట్ దేర్ డాక్టర్ ఎర్లియర్. లేకపోతే ఆఫ్టర్ 1 year వాళ్ళు ఒకసారి సెమెన్ టెస్ట్ కోసం దే కెన్ కమ్ టు ద డాక్టర్. ప్రిఫరబ్లీ ఒక ఫర్టిలిటీ సెంటర్ ఎందుకు అయితే సెమెన్ టెస్ట్ ఆర్ నాట్ డన్ ఇన్ అ వెరీ క్వాలిటేటివ్ ఫ్యాషన్ ఇన్ ల్యాబ్స్. జనరల్ ల్యాబ్స్కి వెళ్ళేటప్పుడు అంత క్వాలిటీ అనాలిసిస్ జరగలే. చాలాసారి దే విల్ గెట్ అన్నెసరీ యాంగ్జైటీ వస్తుంది, బికాస్ స్పర్మ్ అనాలిసిస్ ఉండేది డే టు డే చేంజ్ అవుతుంది. ఈరోజు చేసేది మళ్ళీ 2 days తర్వాత ఇఫ్ యూ సీ దే మే బీ అ డ్రాస్టిక్ చేంజ్. సో దాట్ ఈస్ ద రీజన్ వై ప్రాపర్ డైరెక్షన్స్తోని ఒక ఫర్టిలిటీ సెంటర్లో చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో అసలు మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనగానే ఫస్ట్ స్పర్మ్ అనాలిసిస్ దగ్గరికి వెళ్తారు. సో అసలు స్పర్మ్ పారామీటర్స్, సెమెన్ పారామీటర్స్ అనేది ఎలా ఉండాలి అనేది ఒకసారి తెలియజేస్తారా? ఓకే, సో స్పర్మ్ పారామీటర్స్ అనేది మనకు WHO క్రైటీరియా ప్రకారం అనాలిసిస్ చేస్తాం. సో వాట్ ఎవర్ స్పర్మ్ శాంపుల్ దట్ వీ రిసీవ్, ఇట్ ఈస్ అనలైజ్డ్ బేస్డ్ ఆన్ ద WHO పారామీటర్స్. ఓకే, అందులో ముఖ్యం ఏముంటుంది? స్పర్మ్ కౌంట్, sperm motility and sperm morphology. These are the 3 main things that we are studying. So అందులో స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి? మినిమం ఒక 16 million per ml ఉండాలి. సో జనరల్గా వాళ్ళు వాల్యూమ్ అప్రాక్సిమేట్లీ 2 ml అబౌవ్, 1.4 ml అబౌవ్ ఇస్తారు. ఒకవేళ ఇఫ్ దట్ వాల్యూమ్ ఇస్ లెస్ ఆల్సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు థింగ్స్. లేదు దానికి చాలా ఎక్కువ ఉంది, అబౌవ్ 5 ml ఉంటే కూడా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు థింగ్స్. సో వాల్యూమ్, నెక్స్ట్ ఇస్ కౌంట్. ఆ కౌంట్లో మినిమం 16 million per ml కౌంట్ ఉండాలి, స్పర్మ్ కౌంట్. నెక్స్ట్ ఇస్ ద మొటిలిటీ. మనకు మొటిలిటీ, టోటల్ పర్సంటేజ్ ఆఫ్ యాక్టివ్ మొటిలిటీ షుడ్ బి అట్లీస్ట్ 42%. సో ఆ యాక్టివ్ మొటిలిటీలో కొన్ని ఫాస్ట్, సో బేసిక్లీ ఈ కణాలకి కొంచెం యాక్టివిటీ ఉంటుంది. సో ఆ యాక్టివిటీ ప్రకారమే మనకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు. సో 42% ఆఫ్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అయితే స్పర్మ్స్కి షేపు, సైజు, లుక్ అవి అన్నీ మనం చూస్తాం, మైక్రోస్కోప్లో చూస్తాం. సో దాట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 4%. సో ఆ 4% నార్మల్ మార్ఫాలజీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే హియర్ ఈజ్ స్పర్మ్ పారామీటర్స్ డే టు డే చేంజ్ అవుతుంది, టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంది. సో ఆల్వేస్ గివ్ యువర్ సెమెన్ అనాలిసిస్ ఎట్ అ టైమ్ వెన్ యూ ఆర్ రిలాక్స్డ్, వెన్ యూ ఆర్ మెంటలీ రిలాక్స్డ్ అండ్ యు ఆర్ వర్క్ ఫ్రీ. సో చాలాసారి ఏమవుతుంది, రన్నింగ్ పేషెంట్స్ వస్తారు, మధ్యాహ్నం సాయంత్రం వచ్చి కణాలు పరీక్ష చేస్తారు. జనరల్గా మనకి కొంచెం వేరియేషన్స్ వస్తాయి, అండ్ దట్ గివ్స్ రైజ్ టు అన్నెసరీ యాంగ్జైటీ. సో వాళ్ళకి ఏముంటుంది, రిపోర్ట్ వచ్చి చూపిస్తారు, మేడం ఈ రిపోర్ట్ ఇలా ఉంది, వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ ఎట్ ఫాల్ట్, నాకే ప్రాబ్లం ఉన్నాయని వాళ్ళకి కన్సర్న్ ఉంటాయి కదా. సో డూ ద స్పెమెన్ టెస్ట్ అట్ ద కరెక్ట్ టైం.
సో ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైమ్స్లో వెన్ యూ ఆర్ రిలాక్స్డ్, వెన్ యూ ఆర్ టెన్షన్ ఫ్రీ, ఆ టైంలో మీరు కణాలు పరీక్ష చేస్తే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కరెక్ట్. సో డాక్టర్ గారు అసలు స్పర్మ్ కౌంట్ అంటూ ఉంటారు కదండి, రీసెంట్గా స్పర్మ్ కౌంట్ చాలా డ్రాప్ అవుతుంది మేల్స్లో అని కూడా అంటున్నారు. సో దీనికి కారణాలు ఏంటి అండ్ అసలు స్పర్మ్ కౌంట్ ఎందుకు డ్రాప్ అవుతుంది? ఓకే, సో దిస్ ఈజ్ అ బర్నింగ్ టాపిక్ యాక్చువల్గా. ఎందుకైతే ఈ మధ్యలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ యాజ్ సచ్ ఈజ్ ఇంక్రీస్డ్. జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ మనం బోత్ మేల్ యాజ్ వెల్ ఎస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు 40% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ బికాస్ ఆఫ్ మేల్ పార్ట్నర్. ఎందుకైతే ఈ కణాలు కౌంట్ చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి, కొంతమందికి అసలు 0 కౌంట్ వస్తుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దిస్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ అవర్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ వీఆర్ టేకింగ్, వర్క్ జాబ్స్, మన వర్క్ ఎంత స్ట్రెస్ఫుల్ అవుతుంది, సో దానివల్ల స్పర్మ్ కౌంట్స్ తగ్గుతాయి. సెకండ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద డయట్. ఇప్పుడు ద డయట్ వీ టేక్ ఇస్ రిచ్ ఇన్ ఫ్యాట్స్, ఆల్ ట్రాన్స్ ఫ్యాట్స్. వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నో, వీ ఇండల్జ్ ఇన్ జంక్ ఫుడ్. ఎస్ ఆర్ నో, మనకు క్విక్ ఫుడ్ కావాలి, వీ జస్ట్ వాంట్ టు ఈట్ ఫాస్ట్ అండ్ గెట్ టు వర్క్ ఫాస్ట్. టేస్టీ ఫుడ్. ఎగ్జాక్ట్లీ, టేస్ట్ కూడా చాలా మంది ఇప్పుడు చూడట్లేదు, దే జస్ట్ వాంట్ టు ఫిల్ అండ్ స్టార్ట్ వర్కింగ్. అంత వర్క్లో ఇన్వాల్వ్ ఉంటారు కాబట్టి సో ద జంక్ ఫుడ్ క్వాంటిటీ దట్ వీఆర్ టేకింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దిస్ లీడ్స్ టు ఒబిసిటీ. ఒబిసిటీ, వెయిట్ పెరగడం. అండ్ ద ఒబిసిటీ వల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్, హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. దట్ ఈస్ వన్. నెక్స్ట్ ఈస్ స్మోకింగ్. ఓకే, స్మోకింగ్ causes decrease in sperm count. Okay, that is because the nicotine that is consumed inside our body is very harmful for the sperms. Third thing is alcohol. Alcohol consumption, especially in this belt, I have seen alcohol consumption is very frequent. In fact, they are having daily consumption of alcohol. So alcohol consumption as such reduces the sperm count and quality. ఓకే. సో ఈ చాలా ఫ్యాక్టర్స్ వల్ల మనకు స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. ది అదర్ సర్టన్ రీజన్స్ ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ జెనైటల్ ఇన్ఫెక్షన్స్ దట్ కెన్ కాజ్ ఎ డిక్రీజ్ ఇన్ స్పర్మ్ కౌంట్, ఆర్ ఇఫ్ దే హ్యావ్ సర్టన్ అదర్ సర్జికల్ రీజన్స్ లైక్ వెరికోసిల్. టెస్టికల్స్లో నరాలు ఉంటాయి, ఆ నరాలులో ఏదైనా వాపు వచ్చేటప్పుడు లోపల టెంపరేచర్, టెస్టికల్ టెంపరేచర్ రేజ్ అవుతుంది, అప్పుడు కణాలు చచ్చిపోతాయి. బికాస్ ద బేసిక్ రీజన్ ఈ టెస్టికల్స్ ఎందుకు బయట ఉన్నాయి, ఇప్పుడు మా ఆడవాళ్ళ పిల్లలకి గర్భసంచి లోపల ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్సైడ్ ద బాడీ, కానీ టెస్టికల్స్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ. ద వెరీ రీజన్ ఈస్ టెస్టికులర్ స్పర్మ్ ప్రొడక్షన్కి లెస్ టెంపరేచర్ కావాలి, ఇట్ నీడ్స్ ఎ కూలర్ ఎన్వైరన్మెంట్. సో దానికోసము ఇన్ కేస్ నరాలు వాపు వల్ల టెంపరేచర్ పెరిగినప్పుడు స్పర్మ్స్ చచ్చిపోతాయి. సో దట్ ఈస్ వై ద కౌంట్ కమ్స్ డౌన్, motility of the sperms comes down. So these are some of the common reasons. And there are certain other causes where there are hormone reasons. Hormonal parameters fluctuation ఉన్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అవునా, అంటే అమ్మాయిలకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి, థైరాయిడ్ గురించి, వీటన్నిటి గురించి వింటూ ఉంటాం, కానీ అబ్బాయిలలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఫర్టిలిటీ రెండిటికి రిలేషన్ ఉందంటారా? డెఫినెట్లీ. సి ఎనీథింగ్ మన టెస్టికల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ కావాలైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావాలి. సో ద బ్రెయిన్, హౌ డస్ ఇట్ గివ్ సిగ్నల్ టు ద టెస్టికల్స్? త్రూ హార్మోన్స్. సో ద మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటి అయితే FSH, LH. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ హార్మోన్స్ విచ్ ప్లే. ఆ హార్మోన్స్కి బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ దేర్ ఇస్ ఎనీ వేరియేషన్ ఇన్ దిస్ స్పర్మ్, ఇన్ దీస్ హార్మోనల్ పారామీటర్స్, అప్పుడు మనకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. సో దేర్ ఈస్ అనదర్ ఎంటిటీ కాల్డ్ అజోస్పర్మియా. ఆ అజోస్పర్మియా కండిషన్లో హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఓకే, సో ఎలాగో మీరు అజోస్పోమియా గురించి మాట్లాడారు కాబట్టి, సో అసలు అజోస్పోమియా అంటే ఏంటి? ఎక్కువగా ఇది చాలామంది అమ్మో జెనెటికల్ ఏమో, అంటే జీన్స్ పరంగా కూడా వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అలా వస్తుందా, లేదంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం? సి అజోస్పర్మియా అంటే ఏంటి? బేసిక్లీ మన కౌంట్ 0 ఉన్నాయి. అజోస్పర్మియా మీన్స్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో స్పర్మ్ ఇన్ ద ఇజాక్యులేట్. వాళ్ళు ఇచ్చిన కణాలు, వీర్యంలో కణాలు లేవు. సో అది కూడా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఆ కణాలు వీర్యం చూడడానికి మనం స్పెషల్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. బికాస్ నార్మల్గా బయట అజోస్పర్మియా ఇస్తే ఇట్ ఈస్ అ వెరీ రా రిపోర్ట్.
ఎందుకైతే వీ నీడ్ టు సెంట్రిఫ్యూజ్ ద శాంపుల్. ఆ శాంపుల్ని మనం చాలా సెంట్రిఫ్యూజ్ చేసి ఆ కాన్సన్ట్రేటెడ్ పెల్లెట్కి మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాం. ఓకే. చాలా సరి ఇఫ్ యూ గెట్ అజూస్పర్మియా రిపోర్ట్ డజంట్ మీన్ మీకు స్పర్మ్స్ అబ్సల్యూట్లీ లేవు. ఓకే, అందుకే మనం మళ్ళీ మైక్రోస్కోప్లో చూసేటప్పుడు వీ మే గెట్ 1 or 2 స్పర్మ్స్ ఇన్ దట్. సో దాట్ ఇట్ సెల్ఫ్ చేంజ్ యువర్ హోల్ పర్స్పెక్టివ్. కరెక్ట్. ఇంకైతే 1 or 2 స్పర్మ్స్ ఉంటే కూడా మనం వాళ్ళ వైఫ్కి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈజ్ అజూస్పర్మియా? ఇప్పుడు అజూస్పర్మియా ఎందుకు అవుతుంది? స్పర్మ్ కౌంట్ అంత లో ఎందుకు ఉన్నాయి, ఆర్ లేకపోతే జీరో ఎందుకు ఉన్నాయి? దెర్ ఆర్ 2 reasons, 2 main reasons for that. So one is obstructive azoospermia, the second one is non-obstructive. Obstructive అయితే మనకు లాంగ్వేజ్లో తెలిసిపోతుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్యాసేజ్ బ్లాక్, ఇప్పుడు స్పర్మ్స్ టెస్టికల్స్ నుంచి బయట రావాలైతే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దెర్ ఈస్ అ బిగ్ ప్యాసేజ్ త్రూ విచ్ ద స్పర్మ్స్ హ్యావ్ టు కమ్ అవుట్. ఆ ప్యాసేజ్లో జనరల్గా స్పర్మ్స్కి యాక్టివిటీ వస్తుంది. సో ఇన్ కేస్ ఈ ప్యాసేజ్లో ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి స్పర్మ్స్ ఆల్దో ప్రొడక్షన్ ఉన్నాయి, దే ఆర్ అన్ఏబుల్ టు కమ్ అవుట్. సో దిస్ ఇస్ ఆబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా. ఇన్ఫ్యాక్ట్ ఆబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియాకి వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. ఎందుకైతే మనం బీజం నుంచి డైరెక్ట్ అక్కడ టెస్టికల్స్ నుంచి డైరెక్ట్ మనం స్పర్మ్స్ తీసి వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. రైట్. దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. ద సెకండ్ ఎంటిటీ ఈస్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా. అందులో ప్యాసేజ్లో ఎక్కడ బ్లాక్ లేదు, కానీ టెస్టికల్స్లో ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, ఆర్ దేర్ ఇస్ నో ప్రొడక్షన్. అది ఎందుకు అవుతుంది? ఇఫ్ దేర్ ఇస్ సమ్ హార్మోనల్ మిస్ మ్యాచ్. సో ఇప్పుడు బ్రెయిన్స్ నుంచి సిగ్నల్ వస్తున్నాయి, ఓకే, హార్మోన్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్, కానీ అక్కడ టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉంది, అక్కడ కొంచెం ప్రొడక్షన్ జరుగుతలే. సో దిస్ ఇస్ రెఫర్డ్ టు ఎస్ నాన్ అబ్స్ట్రక్టివ్. సో ఇప్పుడు నాన్ అబ్స్ట్రక్టివ్ ఉన్నప్పుడు మనం హార్మోన్ ఇవాల్యుయేషన్ చేసి ఒకవేళ వాళ్ళ హార్మోన్స్ తక్కువ ఉంటే బయట నుంచి మనం టాబ్లెట్స్ లేకపోతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి వీ కెన్ హెల్ప్ దెమ్ ప్రొడ్యూస్ స్పర్మ్స్. సో ఇన్ ఐదర్ కేస్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఇస్, జీరో కణాలు ఉంటే కూడా యూ క్యాన్ బికమ్ అ ఫాదర్. దట్ ఈస్ అ పాజిటివిటీ ఆఫ్ ద హోల్ థింగ్. ఓకే, సో అంటే అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి కూడా హోప్ ఇస్తున్నారు జిగ్నా గారు. సో అసలు ఒకవేళ నిజంగా అజోస్పర్మియా కానివ్వండి, లో స్పర్మ్ కౌంట్ కానీ ఉంటే ఒకవేళ ఒక అబ్బాయిలో ఒక మ్యాన్లో, సో వాళ్ళకి ఫర్టిలిటీ కోసం ఉండే ఆప్షన్స్ ఏంటి? సో ఇప్పుడు లో స్పర్మ్ కౌంట్ ఉంటే లైక్ నేను చెప్పినా కదా, వీల్ ఇవాల్యుయేట్ దెమ్. ఒకవేళ ఇట్ ఈస్ జస్ట్ సమ్ హార్మోనల్ మిస్ మ్యాచ్ అనుకోండి, అప్పుడు వాళ్ళకి హార్మోన్స్ టాబ్లెట్స్ ఇచ్చి స్పర్మ్ కౌంట్ పెరగడానికి మనం ట్రై చేయొచ్చు. సో ఆ మినిమమ్ కౌంట్, అండ్ మై ఎక్స్పీరియన్స్, ఆ మినిమమ్ కౌంట్ ఆఫ్ 10 million ఈజ్ నెససరీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం న్యాచురల్ కలిసేటప్పుడు అవర్ లిమిట్ ఇస్ 16 million per ml యాజ్ పర్ ద WHO criteria. But now since it is less than 16 million, the next option is we can try treatments like IUI. IUI is nothing but intrauterine insemination. Right. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్లో మనం వైఫ్కి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఓవ్యులేషన్ టైంలో, ఎప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది ఆ టైంలో వీర్య కణాలు మనం ల్యాబ్లో క్లీన్ చేసి యాక్టివ్ చేసి వీ కెన్ పుట్ ఇట్ ఇన్ సైడ్ ద యూట్రైన్ క్యావిటీ. సో దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ IUI. సో నా ఎక్స్పీరియన్స్లో అట్లీస్ట్ 10 million కౌంట్ ఈస్ నెససరీ టు డూ IUI. ఇఫ్ ఇట్ ఈస్ లెసర్ బిట్వీన్ దట్ 5 to 10 million, అది కొంచెం గ్రే జోన్ అవుతుంది. సో దాట్స్ వెన్ వీ నీడ్ టు వర్క్. మేబీ మనం 1 or 2 samples పూల్ చేసి అందులో కొంచెం కౌంట్ పెరిగించి తర్వాత వీ కెన్ డూ IUI. ఇన్ ఐదర్ కేస్ ఐ డోంట్ గో మచ్ ఆన్ కౌంట్. వాట్ ఐ వాంట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సెమెన్. కరెక్ట్. సో మీరు ఇందాకే చెప్పారు క్వాలిటీ ఆఫ్ సెమెన్కి 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఒకటి సెమెన్ స్పర్మ్ కౌంట్, 2 మొబిలిటీ అండ్ మోర్ఫాలజీ. సో ఈ 3 కూడా తెలుసుకోవడానికి మీరు సెంట్రిఫికేషన్ చేస్తారు కదండి. సో ఒకవేళ మొబిలిటీలో ఇష్యూస్ ఉంటే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్? ఓకే, సో ఇప్పుడు మొటిలిటీలో ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఎందుకు తక్కువ ఉన్నాయి. సో కామన్ రీజన్స్ ఫర్ మొటిలిటీ తగ్గడానికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇఫ్ ద మేల్ పార్ట్నర్ హ్యాస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేస్తాం. అండ్ ఐడియల్గా మనం కపుల్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, బికాస్ వీ హ్యావ్ టు రిమూవ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నేను మేల్కి ట్రీట్మెంట్ ఇచ్చిన అనుకోండి, బట్ ద వైఫ్ ఇస్ ద సోర్స్. సో ఎవ్రీ టైమ్ దే హ్యావ్ సెక్షువల్ యాక్టివిటీ, ద ఇన్ఫెక్షన్ ఈస్ గోయింగ్ టు రిటర్న్. కరెక్ట్. సో ఆల్వేస్ ట్రీట్ యాజ్ ఎ కపుల్. అందుకే నేను నా క్లినిక్లో పేషెంట్స్ వచ్చేటప్పుడు ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద కపుల్ టు కమ్.
ఓకే, మనం జస్ట్ వైఫ్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్ జస్ట్ మేల్కి ట్రీట్మెంట్ ఇస్తే వీఆర్ డూయింగ్ ఇన్జస్టిస్. అవర్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే. సో అందుకే ఆల్వేస్ ట్రీట్ ద పార్ట్నర్ టుగెదర్, పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. Okay. Second thing is lifestyle changes. If they are smoking or if they have any alcohol consumption, we have to counsel them to reduce the consumption. See, if I tell anybody you stop smoking from today, it's not going to happen. Yes or no? So వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇవ్వాలి మనం. వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించాలి. దట్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ వెరికోసిల్. మామూలుగా వెరికోసిల్లో గ్రేడ్స్ ఉంటాయి. ఆ నరాలు స్వెల్లింగ్ గురించి గ్రేడ్స్ ఉంటుంది. సో ఇఫ్ దే హ్యావ్ అప్ టు గ్రేడ్ 2 వెరికోసిల్, దేర్ ఇస్ నో సర్జరీ రిక్వైర్డ్. ఓకే. ఓకే, బట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ పెయిన్, డిస్కంఫర్ట్ బికాస్ ఆఫ్ ద వెరికోసిల్, అప్పుడు సర్జరీ మే బీ ఇండికేటెడ్. ఓకే. సో కమింగ్ టు దిస్ మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్లో, స్పెషల్లీ కరీంనగర్ బ్రాంచ్లో స్పెషలిస్టులు ఉన్నారా? బికాజ్ ఫీమేల్ ట్రీట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మేల్ ట్రీట్మెంట్స్. సో మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాలజిస్ట్, ఎవరైనా ఉన్నారా? Yes, definitely. We are having Dr. Raghuveer. Dr. Raghuveer is a very well-known andrologist and urologist in Hyderabad, and he is coming to us every month, every third Friday. He is coming to Karimnagar to see particularly all male infertility patients. So ఎవరైనా సఫర్ అవుతున్నారు with these male infertility issues like we discussed, సో ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకైతే ఫీమేల్స్ కోసం గైనకాలజిస్ట్ ఉంటారు, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉంటారు, కానీ మేల్స్ కోసం ఆ డెడికేటెడ్ క్లినిక్ వేర్ దే కెన్ ఓపెన్ అప్ అబౌట్ దియర్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ రేర్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ద ఫస్ట్ వన్స్ ఇన్ కరీంనగర్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఓపీడీ. ఓకే. సో ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న కపుల్స్ వస్తూ ఉంటారు. వారిలో కూడా చాలామంది మగవారు రావడానికి హెజిటేట్ చేస్తూ ఉంటారు కదండి. సో హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ అవేర్నెస్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ? సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ మీరు చెప్తున్నారు. ఎందుకైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం చూసినా ఆడపిల్లలు వాళ్ళ మమ్మీతోని లేకపోతే అత్తమ్మతోని వచ్చి చూపిస్తారు. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ ఇస్ వై, మీ హస్బెండ్ ఎందుకు రాలే, వాళ్ళకు కూడా మనం ఒకసారి పరీక్ష చేయాలి అని చెప్తే, లేదు మేడం నాకు చూడండి ఫస్ట్, నాకు ఏదైనా ఉంటే ఫస్ట్ కరెక్ట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఏముంటుంది, పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో దే ఆర్ వరీడ్, నా పీరియడ్ కరెక్ట్ అయితే నాకు ప్రెగ్నెన్సీ అయిపోతుందని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సో దే ఇగ్నోర్ ద హస్బెండ్ సైడ్. సో దిస్ ఈస్ నాట్ రైట్. ఓకే, ఎందుకైతే లైక్ ఐ సెడ్ 40% ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈజ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో మగవాళ్ళలో ప్రాబ్లం కూడా ఈ మధ్యలో చాలా ఎక్కువ ఉంటున్నాయి. అందుకే ప్లీజ్ కమ్ అవుట్ అండ్ టేక్ సజెషన్స్, టేక్ ఒపీనియన్స్ అండ్ టేక్ ట్రీట్మెంట్. రైట్, తప్పు లేదు కదా తెలుసుకోవటం. అలాగే అసలు ఏం ఇష్యూ లేదని తెలుసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది దట్ ఐఎమ్ నాట్ ద రీజన్. యా, ఒక చిన్న ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు మీరు అన్నారు అవేర్నెస్ అనేది కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్ అనేసి. అయితే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు. ఫీమేల్ ఈజ్ గుడ్, దే ఇస్ నో ఇష్యూస్ విత్ ద ఫీమేల్, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి. అటువంటప్పుడు ఐయుఐ కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి చేసినప్పుడు సక్సెస్ రేట్ హ్యూజ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఐయుఐ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, వాట్ ఈజ్ ఐయుఐ. లైక్ ఐ సెడ్, ఐయుఐలో మనం గుడ్లు పెరగడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. సో దాట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 10 to 12 days. ఇప్పుడు పీరియడ్ వచ్చేటప్పుడు సెకండ్ డే నుంచి మనం బేస్ లైన్ ఇవాల్యుయేషన్ అన్నీ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ రాసిస్తాం. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్కి వస్తారు. వచ్చినాక వెన్ ద ఫాలికల్, దట్ ఈస్ ద ఎగ్ ఇన్సైడ్ ఈజ్ రెడీ, మనం ఓవ్యులేషన్ కోసం ఇంజెక్షన్ ఇచ్చి టైం చేస్తాం. సో వీ విల్ టైమ్ ది ఐయుఐ ప్రొసీజర్. ద ఐయుఐ ప్రొసీజర్ ఈజ్ నాట్ అ సర్జరీ. చాలా మందికి అది భయం ఉంటుంది, నాకు పెయిన్ అవుతుంది, వాట్ ఈస్ దిస్ ఐయుఐ అని ఫియర్ ఉంటుంది. కానీ ఐయుఐ ఇస్ నాట్ అ సర్జరీ, ఇట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్, లిటిల్ బిట్ లైక్ అ ట్రాన్స్వెజైనల్ స్కాన్. మనం లోపల నుంచి స్కాన్ చేసేలాగా లిటిల్ ఒక 5% మోర్ డిస్కంఫర్ట్ మే బీ దేర్, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్. సో వాట్ వీఆర్ డూయింగ్, ఒక చిన్న క్యాథెటర్లో మగవాళ్ళు ఇచ్చే సెమెన్కి మనం ప్రాసెస్ చేస్తాం. దట్ హోల్ ప్రాసెసింగ్ ప్రొసీజర్ వీ ట్రీట్ ఇట్ విత్ మీడియా సో దట్ ద స్పర్మ్స్ బికమ్ యాక్టివ్.
ఆ మీడియా స్పర్మ్ కాన్సన్ట్రేట్ మనం లోపల గర్భసంచిలో ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ మీన్స్ ఐఎమ్ నాట్ ప్రికింగ్ ద యూట్రస్, నో. ఒక చిన్న క్యాథెటర్ వల్ల స్పర్మ్ లోపలికి పెడుతున్నాం. ఓకే, సో ఆ ఐయుఐ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ అ లిటిల్ బిట్ ఆఫ్ అసిస్టెన్స్ టు న్యాచురల్ కన్సెప్షన్. కరెక్ట్. మనం న్యాచురల్ కలిసేటప్పుడు కణాలు మొత్తం వెజైనలో ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్టివ్ స్పర్మ్స్ టు గో అండ్ మీట్ ద ఎగ్. కరెక్ట్. కానీ ఐయుఐలో దిస్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ అసిస్టెన్స్. ఐఎమ్ పుట్టింగ్ ద స్పర్మ్స్ ఇన్సైడ్ సో దట్ ఎగ్ స్పర్మ్కి డిస్టెన్స్ తగ్గుతుంది. సో దాట్స్ ద రీజన్ వై ఇఫ్ ఇట్ విల్ హ్యావ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ 15 to 20%. More 15 to 20. More 15 to 20% than natural conception. Right. Right? So the whole process has to happen inside. అది స్పర్మ్ ఎగ్ కలవడం, పిండం తయారవడం, గర్భసంచికి అతుకోవాలి, అవి అన్ని లోపలే జరుగుతుంది. దిస్ ఇస్ లైక్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ బట్ లిటిల్ అసిస్టెన్స్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్ ఇస్ అ టోటల్ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. ఇన్ ఐవీఎఫ్ వాట్ వీఆర్ డూయింగ్, మనం గుడ్లు తయారు చేస్తున్నాం, గుడ్లు బయట తీస్తున్నాం, వీఆర్ రిమూవింగ్ ఇట్ అవుట్ సైడ్. ఆ ఎగ్కి ఒక స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తున్నాం ఒక ఇక్సీ పద్ధతి ద్వారా, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దిస్ ఇస్ అ లిటిల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టు ఐవీఎఫ్ వేర్ వీఆర్ ఇంజెక్టింగ్ ద స్పర్మ్ ఇన్సైడ్ ది ఎగ్. సో ఇవి అన్ని మైక్రోస్కోప్లో చూసి చేస్తాం మనం. సో దాని తర్వాత ద హోల్ థింగ్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ద ఇంక్యుబేటర్. ఆ ఇంక్యుబేటర్లో మన బాడీలో ఉన్న కండిషన్స్ మనం మిమిక్ చేస్తున్నాం. సో అక్కడ ఎంబ్రియో తయారవుతుంది. సో ఆ ఎంబ్రియో ఈజ్ కల్చర్డ్ ఫర్ 5 days. అదొకటి ఇంపార్టెంట్. అయితే వీఆర్ కల్చరింగ్ ఎంబ్రియోస్ అప్ టు day 5. సో ఆ day 5 ఎంబ్రియోకి మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో బ్లాస్టోసిస్ట్ చెప్తాం. సో దట్ బ్లాస్టోసిస్ట్ ఈజ్ అ వెరీ స్టర్డీ ఎంబ్రియో. ఏమైతే ఇట్ హ్యాస్ గ్రోన్ ఇన్ అవుట్ సైడ్ ఫర్ 5 days. సో ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గ్రో ఇన్సైడ్. సో ఆ బ్లాస్టోసిస్ట్ మనం గర్భంలో పెట్టినప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో దాట్స్ వై ద సక్సెస్ రేట్ గోస్ అప్ టు 50 to 60%. దట్ ఈస్ ఆడవాళ్ళు వేరే ఏం కారణం లేకున్నా మనకు మంచి పిండం తయారైనప్పుడు వాళ్ళ సక్సెస్ రేట్స్ ఆర్ అప్ టు 60%. ఓకే. సో చాలామంది ఐయుఐ పద్ధతి కోసం కూడా మనం ఫస్ట్ ఐయుఐ డిస్కస్ చేస్తే, ఐయుఐలో కూడా అనెస్థీషియా ఇస్తారా, అమ్మో మేము ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, నేను డైటింగ్ అంటే ఇట్లా అంటారు కదా, ఇవి తినొద్దు, ఇవి తినకూడదు, ఇవే తినాలి, ఇలా పథ్యం ఇవన్నీ చెయ్యాలా అని అనుమానపడుతూ ఉంటారు. సో యాక్చువల్లీ అట్లా ఏం ఉండదు. మనం చేసిన తర్వాత ఒక 15-20 minutes మాత్రం ఇక్కడ పడుకోమని చెప్తా. గో బ్యాక్ హోమ్, రెజ్యూమ్ యువర్ న్యాచురల్ యాక్టివిటీస్. అసలు నేను ఎప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తర్వాత ఐ నెవర్ సజెస్ట్ బెడ్ రెస్ట్ టు మై పేషెంట్స్. ఎందుకైతే దట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ ట్రూ మచ్ స్ట్రెస్. మీరు పడుకోండి, మీరు ఏం చేయకండి, మీరు అటు ఇటు తిరగకండి, దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు ఓవర్ థింక్ అబౌట్ ద హోల్ థింగ్. అవును. సో దట్ అదే స్ట్రెస్ బిల్డప్ చేస్తుంది. రైట్. సో దేర్ ఇస్ నో బెడ్ రెస్ట్ ఆర్ నో కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కేర్ రిక్వైర్డ్. ఇప్పుడు మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డూ యూ ఈవెన్ రియలైజ్, తెలియదు కదా, మీరు నార్మల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మీకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, యూ స్టార్ట్ బికమింగ్ కాన్షియస్. కరెక్ట్. అదే చెప్తున్నా. సో ఆఫ్టర్ ఐయుఐ ట్రీట్మెంట్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఐవీఎఫ్ ఆల్సో, yes, after IVF also, I don't suggest my patients to take bed rest. You be careful. My health గురించి మీరు జాగ్రత్త ఉండాలి. You take your medicines on time. Okay, don't go and start running for a marathon. That we have to take care. కానీ you don't need bed rest. You can do your normal activities. You don't need help. చాలామంది చూసిన నేను, వాళ్ళు ఈవెన్ టు హ్యావ్ ఫుడ్ ప్లేట్ తీసుకొని వస్తారు, వాటర్ గ్లాస్ సంబడి హ్యాస్ టు గివ్ దెమ్. నో, అస్సలు అవసరం లేదు. యూ డూ యువర్ ఓన్ యాక్టివిటీస్ యాజ్ అ నార్మల్ పర్సన్. మీరు డిపెండెన్సీ అవసరం లేదు. అండ్ కమింగ్ టు ద డయట్, సో డయట్ ఆల్వేస్, ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ ఆల్సో, యువర్ డయట్ షుడ్ బి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, సో నేను ఆల్వేస్ నా పేషెంట్స్కి అదే చెప్తా, ఆల్వేస్ హ్యావ్ కలర్ఫుల్ ఫుడ్ ఇన్ యువర్ ప్లేట్. ఓకే, థింగ్స్ విచ్ ఆర్ కలర్ఫుల్ లైక్ బీట్రూట్, క్యారెట్, greens, reds. Yes, proteins, high proteins, sprouts, egg whites, all these are rich proteins. People who are vegetarian prefer dals, paneer. All these are rich in antioxidants and proteins. These are very good for both the sperms as well as the egg quality. Okay. And hydration. Hydration is so important.
daily 3 or 4 liters of water should be consumed. Okay, because that itself helps you to flush out toxins from your body. అందుకే హైడ్రేషన్ వాటర్ కన్సంప్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో డయట్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ నార్మల్, అండ్ ఆల్వేస్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్ టు రీడ్ సమ్ గుడ్ బుక్స్ ఆర్ ఆక్యుపై యువర్ మైండ్ విత్ సంథింగ్ ఎల్స్. యా, సో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చాలామంది మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదండి, ఐవీఎఫ్ చేయించేసుకుంటాము అనే ఆప్షన్ వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు, బికాస్ దే ఆర్ వెక్స్డ్ అప్. సో అసలు ఐయుఐ అనే పద్ధతి ఎవరికి చేయాలి, ఐవీఎఫ్ అనే పద్ధతి ఎవరికి చేయాలి, అంటే ఐయుఐ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా, అసలు ఏంటి ఆ పారామీటర్స్? ఓకే, ఐయుఐ అనేది ఒక కపుల్ ఒకవేళ ఆఫ్టర్ 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్ కంటిన్యూస్ ట్రై చేస్తున్నారు, వాళ్ళు కన్సల్టెంట్ వన్స్ దే మీట్ దేర్ గైనకాలజిస్ట్, ఇనిషియల్గా ఏముంటుంది, ఇఫ్ ఆల్ పారామీటర్స్ ఆర్ విదిన్ నార్మల్ లిమిట్స్, వాళ్ళకి కొంచెం న్యాచురల్ కన్సెప్షన్ కోసమే ట్రై చేస్తాం. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ సైకిల్స్. అందులో వీఆర్ జస్ట్ హెల్పింగ్ దెమ్ టు టైమ్ అప్ దేర్ సెక్షువల్ యాక్టివిటీ. ఎందుకైతే చాలా మందికి అది కూడా తెలియదు, వాట్ టైమ్ ఇస్ ద కరెక్ట్ టైమ్ టు హ్యావ్ సెక్షువల్ యాక్టివిటీ, అది కూడా తెలియదు. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి, సో దే డోంట్ నో వాళ్ళకి ఎప్పుడు రెడీ అవుతుంది అని వాళ్ళకి తెలియదు. సో ఇన్ సచ్ సినారియో వాళ్ళకి ఎగ్ రెడీ రావడము, ఓవులేషన్ రావడం, అవి అన్నీ వీఆర్ మానిటర్ చేసి ఆ టైంలో కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళకి గైడ్ చేస్తాం. సపోజ్ దీస్ అటెంప్ట్స్ హ్యావ్ గాన్ ఆన్, ఒక 5 to 6 అటెంప్ట్స్ చేసినాం కానీ దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కన్సీవ్ అనుకోండి, దెన్ ద నెక్స్ట్ స్టెప్ వీ సజెస్ట్ టు దెమ్ ఇస్ ఐయుఐ. సో ఐయుఐ చేయడానికి మనకి ట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది, ఫాలోపిన్ ట్యూబ్స్ అని ఉంటుంది. సో దాట్ హ్యాస్ టు బి పేటెంట్. సో ఐయుఐ చేసే ముందు ఫాలోపిన్ ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసి చేస్తాం. కొంతమందికి డైరెక్ట్ రీజన్స్ ఉంటాయి, మగవాళ్ళలో కణాలు కొంచెం కౌంట్ తక్కువ ఉన్నాయి, మొటిలిటీ తక్కువ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా రాలే అనుకోండి, అప్పుడు ద నెక్స్ట్ స్టెప్ దట్ వీ సజెస్ట్ టు దెమ్ ఇస్ ఐయుఐ. ద థర్డ్ థింగ్ ఇస్ కొంతమందికి ఒకవేళ కౌంట్ లేదు, దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఎక్స్ప్లోర్ వెదర్ వాళ్ళకి బీజంలో కణాలు ఉందా లేదా, లేకపోతే అసలు వీ కేమ్ టు నో వాళ్ళకి టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉంది అండ్ దే నీడ్ ఎనీ డోనర్ ఆప్షన్ అనుకోండి, కొన్ని సెట్ ఇండికేషన్స్ ఉన్నాయి, బట్ ద ప్రీ రిక్వెజిట్ ఇస్ ద ట్యూబ్ షుడ్ బి పేటెంట్. డాక్టర్ జిగ్నా, మీరు ఐయుఐ పద్ధతిలో డోనర్ స్పర్మ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మామూలుగా మీరు ఇందాక చెప్పారు అజోస్పోమియా ఉంటుంది చాలా మందికి అని. సో అసలు అజోస్పోమియా అంటే 0 కౌంట్ ఉన్న వాళ్ళకి డోనర్ స్పర్మ్ తీసుకోవడం ఒక్కటే ఆప్షనా, అలాగే ఐయుఐ పద్ధతికి వెళ్ళాలా? అఫ్ కోర్స్, ఒకవేళ మనం అజోస్పర్మియాలో కొంతమందికి ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ, బికాజ్ అజోస్పర్మియాలో మనం ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ మే బీ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో ఇన్ కేస్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేదు, లేకపోతే మనం ఇవాల్యుయేషన్ చేసిన అండ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ఎనీ స్పర్మ్స్ ఫ్రమ్ ద టెస్టిస్, అట్లా ఉన్న వాళ్ళకి మనం డోనర్ ఆప్షన్ సజెస్ట్ చేయవచ్చు. డోనర్స్ ఆప్షన్ సజెస్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ప్రొక్యూర్ ద డోనర్స్ శాంపిల్ ఫ్రమ్ అన్ ఏఆర్టీ బ్యాంక్. ఓకే, సో ఇప్పుడు కొత్త ఏఆర్టీ రూల్స్ వచ్చిన తర్వాత థింగ్స్ హ్యావ్ బికమ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్క్రూటనైజ్. సో వీ హ్యావ్ టు ప్రొక్యూర్ ది సెమెన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఆ డోనర్ సెమెన్ మనం రిసిపియంట్తోనే ట్యాగ్ చేస్తాం, their Aadhaar cards are linked into the national registry. So that particular donor cannot donate again. Okay, and this recipient will receive only that particular donor's sperms. సో ఇవి డోనర్ సెమెన్ యూజ్ చేయడానికి ఇప్పుడు పద్ధతి అయిపోయింది. దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ నౌ. ఓకే, సో ఎలా పడితే అలా కాకుండా మనకి ఒకసారి డోనర్ స్పర్మే కావాల్సి వస్తే ఏదైతే ఫీమేల్ బాడీలో ఒకసారి ఇంజెక్ట్ చేస్తారో డోనర్ స్పర్మ్, దట్ విల్ బి రిజిస్టర్డ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్ సేమ్ డోనర్ విల్ బి గివింగ్ ద సేమ్ డోనర్ కెనాట్ డొనేట్ అగైన్ టు అదర్స్, రైట్? ఎనీబడి. ఓకే, దట్ ఈస్ సింగిల్ టైమ్ డొనేషన్ నౌ. Oh, okay. So suppose she conceived in this attempt, well and good. So next time if she has to try, she gets another donor. That donor is again tagged to her. Okay. That is it. So ఇప్పుడు డొనేషన్ రూల్స్ కూడా స్ట్రిక్ట్ అయింది. అంతకుముందు వాట్ వీ హ్యావ్ సీన్, డోనర్స్ రిపీటెడ్లీ డొనేట్ శాంపిల్స్. సో అవి ఇట్ హెస్ బీన్ యూస్డ్ ఇన్ డిఫరెంట్ సెంటర్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ ది ఫియర్ ఏంటి అయితే, వీఆర్ ప్రొడ్యూసింగ్ కన్సాంగ్యునస్ బేబీస్.
అవును. ఇప్పుడు ఒక డోనర్ ఈస్ గివింగ్ సో మెనీ శాంపిల్స్ అండ్ సో మెనీ బేబీస్ ఆర్ బీయింగ్ బౌర్న్ ఫ్రమ్ దట్. సో వాళ్ళు టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ కన్సాంగ్యునిటీ దే హ్యావ్ మేడ్ దిస్ స్ట్రిక్ట్ రూల్. సో ఒక డోనర్ డొనేట్స్ ఓన్లీ సింగిల్ టైం. ఓకే. సో కమింగ్ టు దిస్, సో ఇది ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ ఎందుకు ఇలాగా వరీ అవుతున్నారు అనే విషయం కూడా చెప్పాలి కదా. ఆ జెనెటిక్ లూప్స్ అనేవి కంటిన్యూ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ మధ్యలో ఇన్ఫ్యాక్ట్ చాలా చూస్తున్నాం, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో నేను చూసిన చాలా మంది రిలేషన్లో పెళ్ళి అవుతుంది, దే గెట్ మ్యారీడ్ ఇన్ రిలేషన్. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, దేర్ ఆర్ సర్టన్ జెనెటిక్ డిజార్డర్స్ విచ్ ఆర్ క్యారీడ్. వాళ్ళు నార్మల్ ఉండొచ్చు, దే మే బీ లుకింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్, కానీ దే మే బీ క్యారియర్స్ ఫర్ సమ్ పర్టికులర్ జెనెటిక్ డిజీజ్. సో అట్లా ఉన్నప్పుడు వెన్ దే మ్యారీ ఇన్ రిలేషన్, ఆ క్యారియర్ మిక్స్ అయినప్పుడు వాళ్ళ బేబీకి ఆ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ డిజీజెస్ నవ్ డేస్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బేబీకి ప్రెగ్నెన్సీలో డిఫెక్ట్స్ కనిపిస్తాయి అండ్ దే హ్యావ్ టు అబార్ట్ ద బేబీ ఫర్ ద సేమ్ రీజన్. సో ఈ టైప్ సిచ్యువేషన్ జరగొద్దు అని సేఫ్టీ కోసం గవర్నమెంట్ హెస్ బ్రాట్ దీస్ రూల్స్. బికాజ్ అన్నోయింగ్లీ వీఆర్ బికమింగ్ క్యారియర్స్ టు సర్టన్ డిజీజెస్. కరెక్ట్. సో టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్ గవర్నమెంట్ హెస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్ విత్ దీస్ రూల్స్. యా, దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ వైజ్ డెసిషన్. ఎందుకంటే స్పర్మ్ డోనర్ గురించి ఎవరికి తెలీదు. సో రేపు పొద్దున్న సిబ్లింగ్స్ పెళ్లి చేసుకున్నా కూడా తెలియదు కదా. And that might cause again not very normal babies. So that means we are defecting our future generations. Yeah. So basically we want a healthy community. Correct. Our aim is to bring up healthy families. Correct. Not to bring up defective families. Exactly. So for the same reason government has been very strict with this, and personally as a fertility specialist I feel this is so necessary. True. ఎందుకంటే కొంతమంది చాలా రిపీటెడ్ అబార్షన్స్ దే విల్ హ్యావ్ బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళ జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల రిపీటెడ్గా వాళ్ళకి అబార్షన్స్ అవుతుంది. సో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ మన దగ్గర ఒక స్పెషల్ టెక్నిక్ ఉండే వేర్ వీ కెన్ చెక్ ది ఎంబ్రియో. ఓకే. సో దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్. సో ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీస్లో రన్నింగ్ జెనెటిక్ డిజీజెస్ ఉన్నాయనుకోండి, ఆర్ దే లాస్ట్ అ బేబీ బికాస్ ఆఫ్ జెనెటిక్ డిజీజ్ అనుకోండి, వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్. సో వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ఎంబ్రియోస్ తయారు చేస్తాం. ఆ ఎంబ్రియోస్ నుంచి కొన్ని సెల్స్ తీసి మనం జెనెటిక్ టెస్ట్ ఇవాల్యుయేషన్కి పంపిస్తాం. సో ఆ ఎంబ్రియోలో ఈ డిఫెక్ట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు. ఓకే. యా. సో ఇన్ కేస్ దట్ ఎంబ్రియో ఇస్ అబ్సల్యూట్లీ హెల్దీ, ఈ ఎంబ్రియోలో ఏం డిఫెక్ట్ లేదనుకోండి, మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ ఈ ట్రాన్స్ఫర్ దిస్ పర్టికులర్ ఎంబ్రియో, అప్పుడు వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో మెంటలీ స్ట్రెస్ ఫ్రీ. దే ఫీల్ ఇన్ 9 months టు క్యారీ అ బేబీ డౌట్లో, ఈ బేబీ మంచి ఉందా లేదా, ముందు ఎలా ఉంటుంది నా లైఫ్ అని చాలా భయం ఉంటుంది వాళ్ళకి. సో వన్స్ దే గెట్ దిస్ డన్, దే ఆర్ మెంటలీ ఫ్రీ దట్ మై బేబీ ఈస్ గోయింగ్ టు బి హెల్దీ. ఇది అసలు ఎంతో మంది ప్రాబ్లంకి సొల్యూషన్. మీరు అన్నట్టుగా నిజంగానే చాలా మందికి బేబీస్ పొట్టలో ఉన్నప్పుడు డిఫెక్ట్ ఉన్నా కూడా తెలీదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే ఐవీఎఫ్ పద్ధతిలో చేసినప్పుడు మీరు ఎంబ్రియో సెల్స్ తీసి టెస్ట్ చేసి బేబీ గురించి తెలుసుకుంటున్నారు. సో అలాగే ఒకవేళ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి బట్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో డిఫెక్టివ్ బేబీస్ ఉన్నప్పుడు ఈ టెస్ట్కి అనుకూలత ఉంటుందా? ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ ద టెస్ట్? నో. సి వన్స్ దే కన్సీవ్, మనం అక్కడ నుంచి మళ్ళీ టెస్ట్ చేయడానికి ఉండదు, కానీ వీ హ్యావ్ టు వెయిట్. అప్పుడు వాళ్ళు 3 months బేబీ పెరిగిన తర్వాత మనం డీటెయిల్ స్కానింగ్స్ అవుతుంది. సో అట్ 3 months వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్. ఆ స్కాన్ రిపోర్ట్స్లో మనం బేసిక్ పార్ట్స్ అన్నీ బేబీకి చూస్తాం. సో దానిలో ఏదైనా మనకు చిన్న డిఫెక్ట్స్ అనిపిస్తే కూడా వీ కెన్ కమ్ టు నో దట్ దిస్ బేబీ మే హ్యావ్ ఎ ప్రాబ్లమ్. బట్ కెన్ వి undo it? You cannot undo it, no. But at least see, government has made rules for abortion also. So if the baby can survive, it doesn't have any life-threatening disease, అప్పుడు వీ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. అండ్ దెర్ ఆర్ సర్టన్ అదర్ టెస్ట్. ఇప్పుడు ఈ బేబీ లోపల ఉన్న బేబీ జీన్స్ మంచి ఉందా లేదా తెలవడానికి కొన్ని స్పెషల్ టెస్ట్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అండ్ అమ్నియోసెంటసిస్. సో అక్కడ ప్లాసెంటల్ టిష్యూ ఉంటుంది కదా, అది మనం తీసి జెనెటిక్ టెస్ట్ పంపించవచ్చు. లేకపోతే ఒమ్మనీరు ఉంటుంది, బేబీ సుత్తులు ఒమ్మనీరు ఉంటాయి కదా, అందులో బేబీ సెల్స్ ఆర్ డిశ్చార్జ్డ్. ఓకే. సో వీ కెన్ రిమూవ్ దట్, ఆ ఒమ్మనీరు తీసి అందులో మనం జెనెటిక్ టెస్ట్ చేయవచ్చు. సో ఆ బేబీ కరెక్ట్ ఉందా కాదా అని మనకి ఆ టెస్ట్లో తెలిసిపోతాయి.
ఈ టెస్ట్లన్నీ మీరు చేస్తారా ఓయాసిస్ ఫర్టిలిటీ అది ఆ టెస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్లో చేయడానికి రాదు, కానీ దే ఆర్ డన్ ఇన్ సర్టన్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ యూనిట్స్. ఓకే బట్ పీజీటీ యాజ్ సచ్ వీఆర్ డూయింగ్ ఓకే ప్రీ జెనెటిక్ టెస్టింగ్, దట్ ఈస్ ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా డిఫెక్ట్ ఉందా లేదా అని చూడడానికి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ మనం చేస్తున్నాం. ఇది చాలా సేఫ్ ఆప్షన్ కూడా. అంటే ఎవరికైతే రెగ్యులర్గా అబార్షన్స్ అయ్యి లేదా కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఐవీఎఫ్ తీసుకొని ఇలా టెస్టింగ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే దే విల్ హ్యావ్ అ హ్యాపీ ఫ్యూచర్ అండ్ అ హ్యాపీ బేబీ. డెఫినెట్లీ చాలా బాగుందండి. అయితే ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ టెస్ట్లు మీ దగ్గర ఉన్నాయి కదండి. మరి మెయిల్ ఇన్ఫర్టిలిటీ దగ్గరకు వచ్చేసరికి మీ దగ్గర ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎస్, సో ఇప్పుడు చాలాసారి వాట్ వీ డూ, మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు అట్ అ వెరీ హైయర్ మ్యాగ్నిఫికేషన్ మనం స్పర్మ్ సెలెక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ 400 times మ్యాగ్నిఫైడ్. సో అంత మ్యాగ్నిఫికేషన్లో మనం స్పర్మ్ సెలెక్ట్ చేస్తున్నాం. కానీ సమ్ టైమ్స్ దట్ మే ఆల్సో బి లిటిల్ డిఫికల్ట్ ఫర్ అస్ బికాస్ టు సీ ద మార్ఫాలజీ. ఇప్పుడు ఉండే స్పర్మ్స్ అన్ని అట్లనే ఉంటే టు సెలెక్ట్ ఇస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో ఆ సిచ్యువేషన్లో వీఆర్ హ్యావింగ్ సర్టన్ ప్రొసీజర్స్ కాల్డ్ మైక్రోఫ్లూయిడిక్స్ అండ్ మ్యాక్స్. ఓకే మైక్రోఫ్లూయిడిక్స్లో మనం ఏం చేస్తున్నాం, ఈ స్పర్మ్స్కి ఒకటి ఎంటిటీ ఉంటుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. సో లైక్ ఐ టోల్డ్ యూ, ఈ స్మోకర్స్, ఆల్కహాలిక్స్ ఉండే వాళ్ళకి కొంచెం డిఎన్ఏ ఇస్ గెటింగ్ ఫ్రాగ్మెంటెడ్, లోపలనే డిఎన్ఏ వాళ్ళకి డీజనరేట్ అవుతుంది. స్పర్మ్స్ ఆర్ దేర్ కానీ దేర్ డిఎన్ఏ ఇస్ నాట్ హెల్దీ. సో అవి స్పర్మ్స్ మనం ఎక్కి ఇంజెక్ట్ చేస్తే మనకు హెల్దీ ఎంబ్రియో రావు, అండ్ మేబీ వీ మే హ్యావ్ ఇష్యూస్. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే బేబీలో ఏదైనా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హౌ టు అవాయిడ్ దిస్ బై దిస్ ప్రొసీజర్ కాల్డ్ మైక్రోఫ్లూయిడిక్స్. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ వల్ల వీఆర్ లీవింగ్ ద స్పర్మ్స్ త్రూ అ మెంబ్రెయిన్. ఓకే, ఆ మెంబ్రెయిన్ నుంచి స్పర్మ్స్ బయట వస్తే దీస్ ఆర్ ద బెస్ట్ స్పర్మ్స్, వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లేవు. ఓకే, సో దోస్ స్పర్మ్స్ వెన్ వీ యూజ్ ఇట్ ఫర్ ఐవీఎఫ్, అప్పుడు మనకు హెల్దీ ఎంబ్రియో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. Similarly, we are using magnetic assorting technique to select sperms. So that can also be done. And the other thing is, ఒకవేళ మనకి అజూస్పర్మియా ఉన్నాయనుకోండి, సో వాళ్ళకి మనం టీసా పద్ధతి చేయవచ్చు. టీసా ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్ బీజం నుంచి చిన్న నీడిల్ వల్ల కొంచెం టిష్యూ తీసి మనం అందులో స్పర్మ్స్ డిటెక్ట్ చేస్తాం. ఓకే యా, సో అందులో ఒకవేళ మనకు స్పర్మ్స్ దొరికితే వీ కెన్ యూజ్ దోస్ స్పర్మ్స్ టు డూ ఐవీఎఫ్. సో ఈజ్ ఇట్ నాన్-సర్జికల్ ప్రొసీజర్? It is a very minor surgical procedure. It is not a non-surgical, but it needs కొంచెం చిన్న మత్తి ఇచ్చి మనం అవి అక్కడ నుంచి స్పర్మ్స్ తీసి యూజ్ చేయవచ్చు. ఓకే, అందులో మనకి స్పర్మ్స్ దొరికినాయి అనుకోండి, వీ కెన్ డూ ఐవీఎఫ్ ఫర్ ద వైఫ్. రైట్. కొంతమందికి అందులో మనకు దొరకలే అనుకోండి, దెర్ ఈస్ అ డీటెయిల్ ప్రొసీజర్ కాల్డ్ ఎస్ మైక్రోటీసే. సో మైక్రోటీసేలో మనం ఏం చేస్తాం, ఆ టెస్టికల్స్ కొంచెం కట్ చేసి అండర్ మైక్రోస్కోప్ చూసి, టెస్టికల్స్లో ఏముంటుంది, కొంచెం ట్యూబ్యూల్స్ లాగా ఉంటాయి, ఆ ట్యూబ్యూల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇన్ ద మైక్రోస్కోప్ వీ ట్రై టు సీ ఎక్కడ ట్యూబ్యూల్స్లో కొంచెం వాపులాగా ఉంది, అది వాపులాగా ఉంటే అక్కడ యాక్టివిటీ ఉన్నాయని అర్థం. ఓ ఓకే. సో ఆ ట్యూబ్యూల్స్ మనం తీసి అందులో స్పర్మ్స్ చూసి వీ కెన్ ఇంజెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్, ప్రీమెచ్యూర్స్, ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ ఉంటే దెర్ ఆర్ స్టేజెస్, రైట్? లైక్ హౌ వీ గ్రో ఫ్రమ్ బేబీ టు అడాలసెంట్స్ టు యూత్ టు అడల్ట్, రైట్? అట్ సేమ్ అలాగే స్పర్మ్స్ కి కూడా స్టేజెస్ ఉంటాయి డెవలప్మెంట్. సో వీ కెన్ పిక్ ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ ఆల్సో అండ్ వీ కెన్ యూస్ టు డూ ఐవీఎఫ్ ప్రొసీజర్. ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసినా కూడా అవి మదర్ ఓంబులోకి వెళ్ళిన తర్వాత మెచ్యూర్ అయ్యి బేబీని కన్సీవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. వీ కెన్ టేక్ ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్, వాళ్ళకి వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ విత్ సర్టన్ మీడియా, mature it, we can use it for ICSI. It will fertilize. See, what we are concerned is the genetic material of the sperm. Right? So that when we inject it into the egg, adi egg తో మిక్స్ అయిన తర్వాత మనకి ఎంబ్రియో తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ ఇన్ ద సేమ్ లైన్స్ ఆడవాళ్ళకి కూడా మనం ఇమ్మెచ్యూర్ ఎగ్ తీసుకొని కూడా చేయవచ్చు. సో దిస్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ IVM, ఇన్ విట్రో మెచ్యురేషన్. సో దిస్ ఈస్ అ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మనకి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ తీసుకొని బయట మెచ్యూర్ చేసి దెన్ దానికి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి మనం ఎంబ్రియోస్ తయారు చేయవచ్చు. ఓకే. సో ఇది ఇమ్మెచ్యూర్ ఎగ్ IVM ప్రొసీజర్ ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది, ఎవరికి ఒకవేళ
కొంతమందికి పీసీఓ ఉంటుంది PCOD, PCOS common పాలిసిస్టిక్ ఓవరీస్ చాలా కామన్ ఉంటాయి. సో వాళ్ళకి మనం రూటీన్ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసేటప్పుడు దే ఆర్ ఎట్ రిస్క్ ఫర్ అ కండిషన్ కాల్డ్ ఎస్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. అంటే ఏంటండి? హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్లో మామూలుగా మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి గుడ్లు పెరగడానికి. సో వాళ్ళకి చిన్న డోస్ ఇచ్చినా కూడా అన్ని ఎగ్స్ పెరిగే అవకాశం ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ నాట్ వెరీ గుడ్ థింగ్ ఫర్ దియర్ బాడీ. ఎందుకైతే హార్మోన్ లెవెల్ సడన్గా షూటప్ అవుతుంది అండ్ దట్ క్యాన్ కాజ్ అదర్ సిస్టమిక్ ఎఫెక్ట్స్. సో అది ప్రివెంట్ చేయడానికి మనం ఐవీఎం పద్ధతి అని చేస్తాం. సో వాట్ వీ డూ ఇస్ వీ డోంట్ గ్రో ఆల్ ఎగ్స్, వీ డోంట్ గ్రో దెమ్ టు ఆల్ ద లెవెల్. సో కొంచెం పెరిగినప్పుడు మనం అవి తీసి బయటనే మెచ్యూర్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైమ్ ద వైఫ్ ఈజ్ ఆల్సో సేఫ్. అంతే కదా. యా సో ఐవీఎం పద్ధతి వల్ల కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. విత్ దాట్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు గివ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. వావ్, దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. అంటే మనకి పిల్లలు పుట్టట్లేదు అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా కపుల్స్ వస్తే అసలు వాళ్ళకి ఇష్యూ ఏంటి అనేది డిసైడ్ చేసి డిఫరెంట్ ప్రొసీజర్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ ఆర్ సేఫ్. సో వండర్ఫుల్ అండి. బట్ బిఫోర్ ర్యాపింగ్ అప్ 2 క్వశ్చన్స్ డాక్టర్ జిగ్నా. యాక్చువల్లీ మీరు అన్నారు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి. ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళు ఆ కన్సంప్షన్లో ఉండి అండ్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత యూ కౌన్సిల్ దెమ్ కదండి, ఆ తర్వాత అవన్నీ మానేసినా తగ్గించినా కూడా మళ్ళీ వాళ్ళ బాడీ హెల్తీగా అయ్యి ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయా న్యాచురల్గా? డెఫినెట్లీ పెరుగుతాయి. బట్ వాట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇస్ ద కపుల్. ఇప్పుడు సంబడి హూ ఇస్ కమింగ్ టు మీ విత్ 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, వాళ్ళకి నేను లెటస్ వెయిట్ వన్స్ యువర్ లైఫ్ స్టైల్ సెటిల్స్ అండ్ దెన్ విల్ ట్రై. ఇది ఏజ్ అనేది వెయిట్స్ ఫర్ నో వన్. అట్ ద సేమ్ టైం ఈ రీప్రొడక్టివ్ ఏజ్ అనేది వెయిట్స్ ఫర్ నో వన్. ఇప్పుడు ఎగ్ కౌంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఆడవాళ్ళకి ఎగ్ కౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది అండ్ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ అది తగ్గుతూ ఉంటుంది. అది ఎవరికి తొందర తగ్గుతుంది, ఎవరికి లేట్గా తగ్గుతుంది అని వీ కెనాట్ టెల్. సో దానికోసం ఇఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద హస్బెండ్ టు ఇంప్రూవైజ్ టు అ గ్రేట్, డెఫినెట్లీ వాళ్ళకి ప్రీ మెడికేషన్ ఇవ్వాలి మనం. కానీ వీ హ్యావ్ టు జాట్ డౌన్ అ ప్లాన్ ఫర్ దెమ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ ఫర్ దిస్ టైమ్. మీ కణాలు ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత విల్ డూ దిస్, బట్ దట్ టైమ్ షుడ్ నాట్ బి ఎన్లెస్. కరెక్ట్, అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకైతే ఆడవాళ్ళకి ఎగ్ కౌంట్ చాలా తగ్గితే దే విల్ హ్యావ్ టు గో ఫర్ డోనర్ ఎగ్. సో విచ్ ఐ వుడ్ నాట్ ప్రిఫర్ టు సజెస్ట్ ఎనీబడి. వాళ్ళకి ఆప్షన్ లేకున్నా దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఫర్ దెమ్. కానీ వాళ్ళ ఎగ్, వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ వాళ్ళకి పిల్లలు అయితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో అందుకే ఇద్దరు సిచ్యువేషన్ చూసి మనం సజెస్ట్ చేస్తాం. సో ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్లో ఎఫోర్డబిలిటీ అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఎట్ ద మోస్ట్ ఎంత ఇదైనా సరే కొంచెం భయంతో ఉంటారు కాబట్టి ఆ ధైర్యం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఐ నో ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆర్ అందరికీ ఐవీఎఫ్ చెప్పలేం. ఎవరికి రియల్గా అవసరం ఉంటుంది, ఐయుఐ ఫెయిలియర్స్ అయినాయి, వాళ్ళ ట్యూబ్స్లో బ్లాకేజ్ ఉన్నాయి అనుకోండి అండ్ దే హ్యావ్ ట్రైడ్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్, మేల్ ఫ్యాక్టర్ సివియర్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో ఐవీఎఫ్కి ఇన్ అవర్ ఓయాసిస్ సెంటర్ వీ హ్యావ్ స్టార్టెడ్ సిన్స్ 1.5 years నౌ. మనకు ఆల్మోస్ట్ 60 to 70% సక్సెస్ రేట్స్ ఉన్నాయి విత్ ఐవీఎఫ్ అండ్ అప్ టు 30% ఇన్ ఐయుఐ. Okay, so coming to affordability, we are offering 2 cycle packages to most of our patients so that వాళ్ళకి fear ఉంటుంది. In case I didn't conceive in my first cycle, second cycle again I have to spend so much అని భయం ఉంటుంది. So we are offering 2 cycle package at a very low cost of around 2 lakhs. So whoever really needs can utilize this opportunity. And we are having all advanced techniques in Karimnagar. మాకు అంతకుముందు ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ కావాలైతే హైదరాబాద్ వెళ్ళాలి, కానీ ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద సీన్. ఓయాసిస్ హెస్ ప్రొవైడెడ్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఓవర్ హియర్. మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఉన్నాయి, వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇన్క్యుబేటర్స్, వీఆర్ హ్యావింగ్ ఫుల్ టైమ్ ఎంబ్రియాలజిస్ట్. సో వీ డోంట్ నీడ్ టు
go to Hyderabad for any special treatment. వండర్ఫుల్ అండి. సో ఎక్కడికో పరిగెత్తి అదొక పెద్ద స్ట్రెస్ మళ్ళీ. సో అలా కాకుండా ఇక్కడే నియర్ బై ఈ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉండడం నిజంగా కరీంనగర్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ అనే చెప్పాలి. సో బిఫోర్ ర్యాపింగ్ అప్ కొన్ని మిత్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఏదైనా పర్టికులర్ ఫుడ్ అంటూ ఉంటుందా? Okay, see, like I told you, food, always eating healthy food is the main thing. Okay, healthy food includes more of vegetables and fruits. రైట్. Okay, hydration is one. Kontamandi walnuts, you can eat walnuts or nuts, any kind of nuts. Those are rich in omega fatty acids. So those are good for sperm health. And vitamin C rich foods. Okay, like oranges, tomatoes, and watermelon. All these fruits are rich in vitamin C. So that is very good for sperm health. Okay, so these foods should be included in your diet. Of course, you cut down on your alcohol, smoking, avanni cut down cheyali, and fish. I don't tell patients to stop eating non-veg because the first concept ikkada em chusna ఏదైనా స్పర్మ్ ఇష్యూ ఉంటే ఫస్ట్ నాన్ వెజ్ కట్ చేస్తారు, అండ్ దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఓకే, fish is a very good source of protein and omega fatty acids which are very good for sperm health. Anduke fish include cheyandi, and all kinds of meat with protein. Okay, that is good for your sperm health. So these are the diet I would prefer my patients to take whenever they are planning on a pregnancy. Okay. And the other thing is, if I suggest you eat vitamin C, because one of my patient did that, నేను చెప్పిన టొమాటోస్ తినండి, ఆరెంజ్ తినండి అని చెప్తే ఎవ్రీ డే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఈజ్ ఈటింగ్ టొమాటోస్. అట్లా తిని తనకు స్టోన్ అయిపోయింది, స్టోన్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అతి షుడ్ నాట్ బి డన్. ఏదైనా అతి ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది. అతివృష్టి అనావృష్టి ఏదైనా తింటే మోడరేషన్ లో. ఇప్పుడు నేను నట్స్ చెప్తే మార్నింగ్ టు నైట్ నట్స్ తింటారు, సో దాట్స్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఇంక్లూడ్ చేయండి, సే 5 ఆల్మండ్స్ పర్ డే ఆర్ 2 వాల్నట్స్ పర్ డే, అట్లా. ఇట్ హ్యాస్ టు బి ఇన్ మోడరేషన్. సో అమ్మాయిలకి ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే యోగా, మెడిటేషన్ ఇలాంటివి హెల్ప్ అవుతాయా? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ సచ్ ఎ బిగ్ థింగ్, గుడ్ థింగ్ యూ టోల్డ్. ఎందుకైతే హార్మోన్స్లో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ నెసెసరీ. అమ్మాయిలు ఇది హార్మోనల్ బ్యాలెన్స్ ఉండాలైతే ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళకి డయట్ అండ్ ఎక్సర్సైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మధ్యలో అడాలసెంట్ గర్ల్స్ నుంచి చూస్తున్నా, వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉంటున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ క్యాన్ బి సార్టెడ్ అవుట్ ఓన్లీ విత్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు అడాలసెంట్ గర్ల్స్ వచ్చేటప్పుడు ఐ కెనాట్ సిట్ అండ్ గివ్ దెమ్ టాబ్లెట్స్. లైక్ ఇప్పుడు మా ఏదైనా 8-10 స్టాండర్డ్ గర్ల్స్కి మీరు టాబ్లెట్స్ రాసిస్తే దే విల్ నాట్ టేక్. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ ఫ్రమ్ దేర్. అందుకే నేను ఐ వాంట్ అవేర్నెస్ టు స్ప్రెడ్ టు దోస్ గర్ల్స్. సో యంగ్ ఏజ్ నుండి యంగ్ ఏజ్లోనే యోగా, ఎక్సర్సైజింగ్ అండ్ డయట్. ఓకే, జంక్ ఫుడ్ కట్ డౌన్, ట్రాన్స్ ఫ్యాట్ కట్ డౌన్ చేయాలి. ద మోర్ ఫ్యాటీ స్టఫ్ యూ ఈట్, దట్ ఈస్ డెపాజిటింగ్ ఇన్ యువర్ అబ్డమన్. ఓకే, అది అబ్డమన్లో వెయిట్ పుట్ ఆన్ అయితే పాలిసిస్టిక్ ఓవరీస్, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఆల్ దట్ ఇంక్రీజ్. ఓకే. సో ఇప్పుడు చాలామంది మీ దగ్గర కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యే ఉంటాయి. ఇద్దరిలో ఏ ఇష్యూ ఉండదు, కానీ కన్సీవ్ అవ్వాలి, బేబీ కావాలి 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 అన్న స్ట్రెస్లో దే కుడెంట్ కన్సీవ్. Yes. Have you ever experienced that kind yes, of? Definitely. I have seen lot of such patients. So these patients fall under a category called unexplained infertility. ఓకే, వాళ్ళకు ఒకవేళ మ్యారేజ్ లైఫ్ లాంగ్ ఉన్నాయనుకోండి, ఇఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ లాంగ్, దెన్ దెర్ ఈస్ సమ్ అదర్ రీజన్ విచ్ నీడ్స్ టు బీ ఇవాల్యుయేటెడ్ అండ్ వీ హ్యావ్ టు సజెస్ట్ దెమ్ ట్రీట్మెంట్. కానీ జస్ట్ 1 year 2 year మ్యారీడ్ లైఫ్ వాళ్ళు కన్సీవ్ రావట్లే వితౌట్ ఎనీథింగ్, నో ఇష్యూ, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఓన్లీ కౌన్సిలింగ్ దట్ దే నీడ్. వాళ్ళకి కరెక్ట్ టైమింగ్ చెప్తే
ఇమ్మీడియట్గా కన్సీవ్ అవుతారు. రైట్. సో మీరు కూడా ఇందాక కూడా ఈ పాయింట్ రేస్ చేశారు. అంటే చాలామందికి కరెక్ట్ టైమింగ్ తెలియక కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అని. సో అసలు ఈ కరెక్ట్ టైమింగ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఓకే. సో ఒక అమ్మాయికి ఒకవేళ సైకిల్ 28 to 30 డేస్ సైకిల్ ఉంటాయి అనుకోండి. సో 10 to 18th డే ఆర్ రఫ్లీ వీ కెన్ సే 10th to 20th డే ఈజ్ ద ఫర్టైల్ పీరియడ్. ఆ టైంలో ఎనీ టైమ్స్ కొంతమందికి 14 డేస్కి ఎగ్ రిలీజ్ రావచ్చు, కొంతమందికి 16 డేస్ ఆర్ మేబీ 12 డేస్కి. సో దాట్ పర్టికులర్ థింగ్ యూ డోంట్ నో. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వీళ్ళు కార్పొరేట్స్ మెట్రోస్లో ఉన్న వాళ్ళు LH టెస్ట్ అని కిట్ టెస్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఓవులేషన్ టైం చూసుకుంటారు. కానీ దోస్ హు ఆర్ ఇన్ పెరిఫరీస్ దే డోంట్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో 10th to 20th డే రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి 10th to 20th డే ఈజ్ ద బెస్ట్ టైం. సో ఆ టైంలో ఆల్టర్నేట్ డేస్ సెక్షువల్ యాక్టివిటీ ప్రిఫర్ చేస్తాం. సో ఆ టైంలో ఆల్టర్నేట్ డేస్ సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటాయి. సో ఇన్ కేస్ మీ పీరియడ్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, ఆల్ విల్ నాట్ హ్యావ్ సేమ్ ప్యాటర్న్ కదా. కొంతమందికి 35 డేస్ సైకిల్ ఉంటుంది, లేకపోతే కొంతమందికి 24 డేస్ సైకిల్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఆ టైమింగ్ మీరు అడ్జస్ట్ చేయాలి. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ 35 డేస్ సైకిల్, యూ స్టార్ట్ ఫ్రమ్ ద 12th డే టిల్ ద 22nd డే యూ హ్యావ్ సెక్షువల్ యాక్టివిటీ అట్లా. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ షార్ట్ సైకిల్, సో మీ స్టార్ట్ ఫ్రమ్ 8th డే to 18th డే. సో that timing has to be adjusted based on your cycle length. రైట్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, అలాగే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి. అండ్ డెఫినెట్గా ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్లో సో మెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా కరీంనగర్ వాళ్ళందరికీ ఇది ఎవరైతే బేబీస్ కన్సీవ్ అవ్వలేకపోతున్నారో న్యాచురల్గా వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీని అందిస్తుంది. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని అలాగే ఇక్కడున్న టెక్నికాలిటీస్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you.